హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాహుల్. చూడండి, నేను మన ఆర్బీజెడ్ టీవీ చెప్పినట్లు ఫర్ ది ఫస్ట్ టైం అన్నయ్య రివ్యూ ఇచ్చాను అనమాట. శ్రీకాకుళం నుంచి ఎక్స్ట్రాడినరీగా ఉన్నది, గేమ్ చేంజర్ కాదు ఇది యాక్చువల్ రికార్డ్ చేంజర్ అని చెప్పి నేను రివ్యూ ఇచ్చాను. సో అదే దిశగా చాలామంది నెగిటివ్ రివ్యూస్లు ఎవరైతే అసలు బ్యాడ్ రివ్యూ ఇచ్చారో వాళ్ళందరికీ అసలు చెక్ చెప్పినట్లు అయిందనమాట మన రివ్యూ అనమాట. సో ఈరోజు నార్త్లో కూడా పెర్ డే యావరేజ్ 10 కోట్ల కలెక్షన్తో దూసుకెళ్ళిపోతుంది. అండ్ మిగతా సినిమాలు వచ్చినా కూడాను అవి డిఫరెంట్ జోనర్. ఏదో వేరే గేమ్ చేంజర్ వచ్చేసరికి అసలు ఒకే మూవీలోని ఒక 2-3 క్యారెక్టర్స్తోని ఒక డిఫరెంట్ యాంగిల్ రామ్ చరణ్ ఒరిజినల్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తూ అంతే ఒబీడియంట్గా, అంతే సిన్సియర్గా ఒక దేశాన్ని, అసలు ఒక రాష్ట్రాన్ని ఒక బాగు చేసే ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారిను నిజాయితీగా తన వర్క్ చేస్తున్న సమయంలో తనకు ఏమైతే ఇబ్బందులు ఎదురయ్యాయో అవన్నీ అధిగమిస్తూ ఒక మంచి సిస్టమ్ని బిల్డ్ చేయడానికి ఏదైతే అతను ప్రయత్నం చేశాడో అలాంటి ఒక మూవీ జోనర్ ఇది సూపర్ హిట్ అని చెప్పుకోవాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను నార్త్లో బాగా దూసిపోతుంది, ఈవెన్ సౌత్లో కూడాను. సో నెగిటివ్ రివ్యూస్కి ఎగ్నెస్ట్గా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఏదైతే రివ్యూస్లు గతంలో నెగిటివ్ రివ్యూ ఇచ్చారో ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ పాజిటివ్ టాక్ ఇచ్చారు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ వన్స్ అగైన్, ప్లీజ్ గో అండ్ వాచ్ ది మూవీ అండ్ ఇట్స్ వర్త్ వైల్ అండ్ ఇట్స్ డెఫినెట్గా మీకు రెట్టి